Daily. Taste the Daily. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. H-1B వీసాపై ఛార్జీలు అమెరికా పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తుందని అన్నారు. భారతదేశానికి నష్టం జరిగేలా అమెరికా నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. H-1B వీసాలో మొదటి స్థానంలో ఇండియా, తర్వాత చైనా ఉందని గుర్తు చేశారు. ట్రంప్ నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదని అన్నారు. H-1B వీసాదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వీసా ఛార్జీలను పెంచుతూ $100,000 ఇంతపూర్వకమున్న ఫీజుకు సంబంధించి 5,000 నుంచి $100,000 పెంచడం అనేది చాలా మందికి, ప్రత్యేకంగా మన భారతీయులందరికీ, దానికి తోడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులకి చాలా నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. H-1B వీసా సంబంధించి ప్రతి సంవత్సరం ఒక కోటా నిర్దేశించుకుంటారు. 85,000 H-1B వీసాలకు సంబంధించి దాంట్లో 100% భారతదేశానికి సంబంధించిన మన సోదరులకు, సోదరిమణులకు వారు పెట్టిన పాలసీ ఏదైతే లాటరీ పద్ధతి ద్వారా మనకే లభ్యత రావటం, దాంట్లో టెక్ టాలెంట్ కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించిన టాలెంట్ కి సంబంధించిన వారు 70% పైచీలు ఈరోజు వారు లేవనెత్తలేకపోయారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే H-1B వీసాలను పొందే దేశాల్లో మొదటి స్థానం మనది, దాని తర్వాత చైనా 70 పైచీలకు ఉంది, దాని తర్వాత చైనాదే ఉంది. ఈ ప్రభావం మన పైన ఎక్కువ ఉంటుందా? ట్రంప్ తీసుకునే చర్యలకు సంబంధించి అమెరికా ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకురావడమా, సంప్రదింపులు చేయడమా, సమస్యను పరిష్కారం చేయడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక ప్రక్కనేమో ఇటు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పెడుతూ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం, ఐటీ రంగం, టెక్నాలజీ రంగానికి ఒక ప్రధాన కూడలిది. అమెరికా తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల మాపై, ఈరోజు తెలంగాణ ప్రభుత్వంపై, ఈరోజు ప్రత్యేకంగా దక్షిణ రాష్ట్రాలపై పడతా ఉన్న ప్రమాదం గురించి ఆలోచన తీరిక లేదా వారికి అని అడుగుతా ఉన్నాం.